హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మార్నింగ్ వ్లాగ్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ 6 o'clock లేసి మా బాబుని మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. మా బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ తర్వాత మా పాప ఇప్పుడే లేచిందండి. ఇంకా తనకి స్నానం పోసి బ్రష్ చేసి తనకి పాలు తాగిపించాలి. సో రోజు ఇదే అండి. మార్నింగ్ వాళ్ళు వెళ్ళిపోయిన ఒక 10 నిమిషాలకే తను లేస్తుంది అనమాట. తర్వాత తనకి చెయ్యాలి. ఇంకా తనకి బ్రష్ చేసిన తర్వాత నేను కూడా బ్రష్ చేసుకొని ఇంకా తర్వాత ఇద్దరం నేను టీ తాగుతాను, తనకైతే పాలు తాగిపిస్తాను అనమాట. సో ఇంకా చూడండి, మార్నింగ్ అయితే 6 o'clock లేసి హడావిడిగా త్వరగా వాళ్ళకి బాక్సులు రెడీ చేస్తానన్నమాట. సో అందుకనేసి అక్కడే గిన్నెలన్నీ ఇంకా అట్లా ఉండిపోతాయి అన్నమాట. కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం గిన్నెలతో నిండిపోతుంది. ఇంకా అవన్నీ తీసి అందులోకి అన్నీ మళ్ళీ అన్నం కర్రీ అవన్నీ కూడా ఒక దాంట్లోకి సర్దుకొని యాక్చువల్లీ వాళ్ళకి వండేస్తాను కాబట్టి సగానికి సగం ఆల్మోస్ట్ అయిపోతుంది. కొద్దిగంతా మిగులుతుంది అనమాట. ఆఫ్టర్నూన్ టైం మేము తినడానికి ఒక్కోసారి అయితే సరిపోదన్నమాట. సో ఆల్టర్నేట్గా మళ్ళీ ఏదైనా వండుకోవాలి, లేదంటే ఏదో ఒక చట్నీ వేసుకొని ఇంకా తినేస్తామన్నమాట. మళ్ళీ ఈవినింగ్ వండి మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏం వండుతామనేసి. యాక్చువల్లీ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అందరికీ కూడా ఇలాంటిదే ఉంటుంది. వాళ్ళ కోసం హడావిడిగా బాక్సులు రెడీ చేస్తుంటాము. ఆ తర్వాత ఏదో కాస్త మిగిలింది మనం తినేస్తాం కదా. సో నేనైతే ఈరోజు ముద్దపప్పు లాగా వండానండి. కూరగాయలు అయితే ఏమి లేవు, కాకరకాయలు ఉన్నాయిలే కానీ ఇంకా పొద్దున్నే బాక్స్లో మా బాబు తినడనేసి ఇంకా ఈరోజు ముద్దపప్పు అండ్ ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నటువంటి ఆవకాయ చట్నీ ఉందండి. మామిడికాయ చట్నీలో ముద్దపప్పు వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. సో ఈరోజు చారు చేద్దాం అనుకున్నా కానీ ఎందుకో అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఇంకా అందుకనేసి యాక్చువల్లీ వడలు చేశాను నేను టిఫిన్ కోసం. అయితే వడలు చేసి చట్నీ కూడా కొంచెం చేశాను. పల్లీలు కొంచెమే ఉండే, చట్నీ వాళ్ళ వరకు సరిపోయేటట్టు చేశాను. టిఫిన్ అయితే వాళ్ళు చేసేసారు. ఇంకా లంచ్లోకి కర్రీ ఏమి వండాలని ఆలోచించి ఇంకా ఏం లేవు కదా కూరగాయలు అనేసి క్యాజువల్గా పప్పు వండేసి ఇంకా బాక్స్లో అదే పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత ఈ మిగిలిన పప్పుతోని చారైనా చేద్దాంలే అనేసి ఇంకా అట్లా పక్కన పెట్టేశాను. ఇంకా నిన్న సండే కదా అండి, ఇంకా బగారా రైస్ అండ్ చికెన్ వండాను అనమాట నైట్. సో ఆ రైస్ కూడా మిగిలిపోయిందనమాట. ఇంకా కాస్త చికెన్ కూడా కొంచెం ఉందన్నమాట, ఒక మనిషికి సరిపోయేంత. ఇంకా అందుకనేసి అవి ఎలాగో మేము తినొచ్చు మార్నింగ్ అనేసి అనుకున్నాను. ఇంకా తర్వాత మా పాపకైతే పాలు తాగిపించాను. యాక్చువల్లీ ఏంటంటే చాలామందికి ఏంటంటే ఫీవరు వస్తుంది కదా. సో దోమలు కుట్టడం వల్ల వెదర్ అనేది అసలు మంచిగా లేదండి. చాలామందికి చాలా ఇళ్ళల్లో చూస్తున్నాను నేను, ఒక్కరికి వస్తే 4గురికి వచ్చేస్తుంది అనమాట. అట్లుంది. ఇంకా దేవుడి దయ వల్ల మా ఇంట్లో అయితే ప్రస్తుతానికైతే ఫీవర్ కానీ అలాంటిది ఏం లేదు. కాస్త కొంచెం దగ్గుంది మా బాబుకి, జలుబు ఉంది అనమాట. ఇక అందుకనే పాలల్లో షుగర్ అలాంటిది ఏం వేయకుండా బెల్లం వేసి తాగిపిస్తున్నాను. ఇంకా మా పాప అయితే ఈ టైంలో పాలు తాగిద్ది. ఇంకా తనని కూర్చోబెడితే ఇక టీవీ పెట్టియాలి ఆమెకి, అంతే. ఇక ఎంతసేపు అయినా అట్లా చూసుకుంటూ ఉంటూనే ఉంటుంది. ఇంకా నేను ఆమెతో టైంపాస్ చేయలేను కాబట్టి తనకి ఇక టీవీ ఇచ్చేసి నేను మాత్రం పని చేసుకుంటాను అనమాట. ఇంకా చూడండి, ఇంకా మిగిలిపోయింది వడపిండి. ఇంకెందుకు వేయడంలే, చట్నీ కూడా అయిపోయింది కదా. ఇంకా 2 వడలు అయితే నేను తినేసి మా పాపకి చికెన్ కొంచెం మిగిలింది. ఇంకా బగారా రైస్ కూడా కొద్దిగా ఉందన్నమాట, దాంతో తినిపించలే అనేసి ఇంకా నేను మళ్ళీ వడలు వేసుకోలేదు. ఇప్పుడు వడలు వేసుకోవాలంటే మళ్ళీ నేను చట్నీ చేయాలి. ఇంకా చట్నీకి పల్లీలు కూడా అయిపోయినాయి ఇంట్లో. ఇంకా వద్దులే అనేసి ఉన్న 2 తినేసి ఇంకా అన్నం తినేస్తామన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. గిన్నెలన్నీ సింక్లో వేసేసి ఒక 10 నిమిషాలు మనం అట్లా ఇల్లు ఉడ్చేసుకుంటే అవన్నీ నానిపోతాయి కదా. ఈలోపు ఇల్లంతా ఊడ్చుకోవాలన్నమాట. ఊడ్చుకుంటాను. ఇది డైలీ నేను చేసే మార్నింగ్ రొటీన్ అండి. డైలీ ఇదే పని. ఇంకా టైం అనేది మనం ఎంత అడ్జస్ట్ చేసుకుందామన్నా, కాస్త రెస్ట్ తీసుకుందామని కొద్దిసేపు అట్లా ఉన్నా కానీ టైం పోతూనే ఉంటుంది అన్నమాట.
సో ఇంకా ఈ మంత్ బియ్యం ఈ రైస్ ప్యాకెట్ అయిపోయింది, మళ్ళీ ఇంటి దగ్గర నుండి తెప్పించినాం అనమాట. ఇది ఒక నెల 1 మంత్ మీద ఒక 20 డేస్ అట్లా వస్తుందేమో. అది అంటే ఈ మధ్య మేము చపాతీ ఎక్కువ తింటున్నాం. ఈవినింగ్ అయితే నేను చపాతీయే చేస్తున్నాను. చపాతీ చేసినప్పుడు కాస్త మంచిగా ఈజీ డైజెషన్ ఉంటుంది అండ్ పొట్ట కూడా టైట్గా అనిపించట్లేదు. ఇంకా అన్నం తింటే మాత్రం నైట్ పొట్ట అంతా టైట్నెస్, కడుపు ఉబ్బరం, గ్యాస్ ప్రాబ్లమ్స్, అసలు ఏంటో 35 ఏజ్ ఇంకా రాకముందే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. అసలు ఎందుకు కాళ్ళ నొప్పులు అండి. ఇంట్లోనే అంతగా ఏం తిరుగుతున్నామని ఇంట్లో కాస్త అటు ఇటు తిరిగినందుకే కాళ్ళ నొప్పులు లేస్తున్నాయి. ఇంత వీక్ బాడీలు వేసుకొని మనం ఒక 60-50 ఇయర్స్ బతుకుతామో లేదో నాకైతే డౌట్గానే ఉంది. అండ్ మెంటలీ ప్రెజర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు, పిల్లలని అదని ఇదని. ఇంకా అసలు ఏంటో ఈ లైఫ్, ఈ జనరేషనే అట్లా ఉందన్నమాట. కానీ ఇలా ఇంట్లోనే ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండట్లేదండి. ఎందుకంటే యాక్చువల్లీ అసలు మనకి ఏమీ చదువుకోకుండా ఒక 10th క్లాసు లేదంటే ఇంటర్మీడియట్తోనో మనం స్టడీస్ ఆపేసి ఉంటే మనకి అసలు ఆ ఫీలింగ్ వచ్చేది కాదేమో. ఇంట్లో పనులు చేసుకొని మన అంటే ఏదో ఒక పని చేసుకుంటూ ఇంట్లో ఉండేటోళ్ళమేమో. అప్పుడే స్టడీస్ ఆపేస్తాం కాబట్టి మేబీ సంథింగ్ ఏదైనా ఒక వర్క్ నేర్చుకునేటోళ్ళమేమో. కానీ అవేమీ చేయకుండా మనం ఏదో చేద్దాం అన్నట్టు బీటెక్లు, డిగ్రీలు అన్నీ చేసేసాం కదా అండి. అవన్నీ అంత కష్టపడి పాస్ అయ్యాం కదా. ఇప్పుడు డిగ్రీ బీటెక్ అండి, ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఒక్క సెమ్లో 6 సబ్జెక్టులు ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మస్తు టఫ్గా ఉండేదండి బాబు బీటెక్ చదవడం. అసలు నేను అంటే ఎంచుకున్న ఫీల్డ్ కరెక్టో కాదో, నాకు సెట్ అయిందో లేదో కానీ ఇంటర్మీడియట్ వరకు అయితే అసలు బాగా అనిపించేది స్టడీ. సో బీటెక్లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా కష్టంగా అనిపించేది. అండ్ ఇంటర్ వరకు తెలుగు మీడియం చదివి సడన్గా ఒకేసారి ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళి మళ్ళీ వెంటనే కొత్త టర్మినాలజీస్ ఉంటాయి బీటెక్ అనగానే, మనకి సబ్జెక్ట్తో సంబంధం లేని. మళ్ళీ ఎలక్ట్రికల్ నేను తీసుకున్నది కూడా. ఇంకా చూడండి అసలు మస్తు కష్టం అనిపించేది. కానీ ఒక 1 ఇయర్ ఫస్ట్ ఇయర్లో అండి బ్యాక్లాగ్స్ 2 పోయినాయి నాకు. అసలు ఫస్ట్ సెమ్లో అది కూడా అసలు చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకంటే ఇంటర్మీడియట్ వరకు అసలు ఫెయిల్ అనే మాట మనకు తెలియదు కదా. క్లాస్లో బాగా చదివేటోళ్ళలాగా అనిపించుకుంటాం కదా టీచర్స్తోని అందరితోని. సడన్గా ఒకేసారి అట్లా వెళ్ళేసరికి ఇంకా నాకు మస్తు ఫీల్ అయినట్టు అనిపించి ఇంకా ఆ తర్వాత నుంచి బాగా చదవడం స్టార్ట్ చేసిన. నేను ఏదో బట్టి కొట్టడం, సబ్జెక్ట్ అర్థం కాకపోయేది, మేడమ్స్ చెప్పేది, సార్ వాళ్ళు చెప్పేది, వాళ్ళు జస్ట్ 10 minutes అట్లా చెప్పిపోయేవాళ్ళు. ఇంకా ఆ తర్వాత సరైన గైడెన్స్ ఉండేది కాదు, సరిగా అర్థమయ్యేది కాదు. ఎలాగోలా అయితే ఆ 4 years మస్తు కష్టపడి ఒక్క బ్యాక్లాగ్ మళ్ళీ ఉండకుండా 4 years మంచిగా కష్టపడి చదివి ఇంకా 60% అయితే తెచ్చుకున్నాను. కానీ ఇప్పుడు అదంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందండి. నా చదువు నాకు కొంచెం కూడా ఉపయోగపడట్లేదు. కాస్త అన్నం పెట్టేటట్టయినా ఉండాలి మనం చదువుకున్న చదువు, కానీ ఏం లేదండి. పాప మా హస్బెండ్ కూడా నా మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్తో పెళ్లి చేసుకున్నాడు నన్ను. బీటెక్ చదివాను కదా, ఇద్దరం జాబ్ చేసుకుంటే లైఫ్ ఇంకా బాగుంటుంది అనుకున్నాడు. కానీ అంతా తలకి విందులు అయిపోయింది అనమాట. మా పాపకైతే ఇక ఉన్న చికెన్తోనే అన్నం తినిపించాను అనమాట. ఆల్రెడీ 11-11:30 అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా కొన్ని బట్టలు అయితే మిషన్లో వేసాను, పాయింట్లు అవైతే ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట, అవైతే వాష్ చేయాలి. అండ్ ఈరోజైతే కొంచెం బెడ్షీట్లు కూడా మిషన్లో వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి అసలు మా హస్బెండ్ పాపం బ్యాంక్లో కదా అండి చేసేది. ఇంకా వాళ్ళకి యూనిఫామ్ కదా, షర్ట్స్ అయితే అసలు అంటే నేను ఐరన్ చేయట్లేదు, ఇంట్లో ఐరన్ బాక్స్ ఉందిలే కానీ అసలు ఈ ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్తో సరిగా రాదనమాట. అందుకే నాకు ఇంట్రెస్ట్ కూడా రాదు. కానీ ఇంకా అలా మడతలు పెట్టుకొని వేసుకొని పోతుంటే చాలా ఇబ్బందిగా అనిపించి తను ఈరోజు మార్నింగ్ తను చేసుకున్నాడు. ఇంకా తనకి ఆ టైంలో మళ్ళీ ఎందుకు ఇబ్బంది పెట్టడంలే అనేసి, టైం ఉంది కదా ఆఫ్టర్నూన్ టైం ఊక టీవీ చూసుకుంటే టైం కూర్చుంటాం అనేసి ఈరోజైతే ఆయన షర్ట్స్ ఐరన్ చేద్దామని అనుకుంటున్నాను. మొత్తం అయితే ఈ షర్ట్స్ అన్నీ కూడా నేను ఒక కార్డ్బోర్డ్ బాక్స్ ఉంది కదా దాంట్లో పెట్టేశాను. యాక్చువల్లీ నార్మల్గా పెట్టేస్తే ఏంటంటే అన్నీ ఇమ్ములాగా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే వర్షాలు బాగా వస్తున్నాయి కదా అండి, గోడలన్నీ తడిగా లోపల మొత్తం తేమగా అనిపిస్తున్నాయి షెల్ఫ్లన్నీ కూడా.
ఈ కవర్స్ తీసుకుందామా అనుకుంటున్నాను. మీషోలో బట్టలు పెట్టుకునేవి ఫోల్డింగ్ కవర్స్ ఉంటాయి, ఫోల్డ్ చేసుకొని మనం అందులో పెట్టుకుంటాం కదా. కానీ ఇంకా అవి తీసుకోలేక నేనేం చేశానంటే, మా పాపకి మేము మంత్లీ ఒక డబ్బా పడుతుందండి హగ్గీస్. ఈ హగ్గీస్ బుక్ చేసినప్పుడు మాకు కార్డ్బోర్డ్ షీట్స్ ఉన్నాయి కదా, అవి వస్తాయి అన్నమాట. అవి ఇప్పటికే మా ఇంట్లో ఒక 4-5 ఉన్నాయి అనుకుంటా. ఒక 6 months నుంచి చేస్తూనే ఉన్నాం మేము. అది హాఫ్ కట్ చేసి ఒక దాంట్లో పాయింట్లు అన్నీ పెట్టేసి ఒక దాంట్లో షర్ట్స్ అన్నీ మంచిగా ఫోల్డ్ చేసి పెట్టేశాను. ఈ ఐడియా కొంచెం బాగానే అనిపించింది. నీట్గా ఉన్నాయి అన్నమాట, తీసుకొని పెట్టుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంది. షర్ట్స్ అన్నీ కూడా ఐరన్ చేసేసుకొని నీట్గా దాంట్లో పెట్టేసుకొని దాన్ని తీసుకొని సెల్ఫ్లో పెట్టేసుకోవచ్చు. ఐడియా బాగుంది కదా. ఇంకా ఒక 2 కార్డ్బోర్డ్స్ ఉన్నాయి, అవి కట్ చేసి శారీస్ అవి పెట్టాలి. అండ్ మా పిల్లల బట్టలకైతే 2 బాస్కెట్లు తీసుకున్నాను. ఒక్కొక్కటి 50 రూపీస్ అన్నమాట. 2 బాస్కెట్లలో చిన్న నిక్కర్లు వాళ్ళే అయ్యే ఉంటాయి కాబట్టి అవి పెట్టేశాను. ఇంకా ఖాళీగా మా పాప కూడా టీవీయే చూస్తుందనేసి ఇంక ఈరోజు తనతోనే టైం స్పెండ్ చేశాను అనమాట. చూడండి, ఇది ఒక స్లేట్ లాగా ఉంటుంది, లెటర్స్ ఉంటాయి అన్నమాట. దీని కొన్ని ఒక 1 year అవుతుంది. 1 year నుంచి కూడా పాపం డైలీ దీంతో ఆడుకుంటుంది. తనకి అన్ని లెటర్స్, వర్డ్స్ అన్నీ తెలుస్తాయండి భలేగా. తను టీవీలో చూస్తుందిలే కానీ అన్నీ కూడా నేర్చుకుంటుంది. చూడు, తన గ్రాస్పింగ్ పవర్కి అసలు బాగా అనిపిస్తుంది. మొత్తం ABCDలు అన్నీ పెడుతుంది అన్నమాట. డైలీ ఒక 10 times తీస్తుంది పెడుతుంది. ఇంకా ఆల్టర్నేట్ వేరేది ఏదన్నా కొనాలి అప్పటి వరకు. చూడండి, ఇది ఎక్కడ పెట్టాలి అని అడిగితే తను చూపిస్తుంది. మొత్తం లెటర్స్ కూడా తనే చూపిస్తుంది అన్నమాట. ఒక లెటర్తో ఇప్పుడు A for యాపిల్ అని ఉంటే ఇంకో వర్డ్ కూడా చెప్తుంది తను. యాపిల్, యాంట్ అట్లా ఒక 2-3 కూడా నేర్చుకుంటుంది. అండ్ హిందీ వర్డ్స్ నేర్చుకుంటుంది. ఫ్రూట్స్ కూడా హిందీలో ఎలా మాట్లాడాలి, అనార్ అంటే ఏంటి, ఆమ్ అంటే ఏంటి, అవి కూడా తెలుసు. మనం ఇంగ్లీష్లో పోమోగ్రానేట్ అంటే ఏంటి మమ్మీ అనగానే అడిగితే చెప్పేస్తుంది అన్నమాట. అసలు మంచి అంటే తెలివి ఉందో లేదో నాకు అర్థం కాదు ఒక్కోసారి. ఈ స్టడీకి సంబంధించింది మాత్రం భలేగా గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు ఇన్ని లెటర్స్ కదా, ఎక్కడెక్కడ పెట్టాలి అని అడిగితే చాలు మొత్తం చూపించేసింది అనమాట. ఇంకా కాకపోతే తనకి చేతులు సపోర్ట్ చేయ గట్టిగా కూర్చోడానికి. ఇక తను పట్టుకొని మనం పెట్టిపిస్తే అన్నీ నేర్చుకుంటుంది అనమాట. ఏదో కాస్త అట్లా నేర్పిస్తున్నాను. ఇంకా తర్వాత నేను ఒక్కొక్కసారి టీవీ చూడొద్దని తన్ని గద్దించి పెన్ను పేపర్ ఇస్తానన్నమాట. ఇంకా చూడాలి, రాస్తూనే ఉంటుంది డైలీ. ఏం రాస్తుందని ఒకరోజు అబ్జర్వ్ చేస్తే మంచిగా డ్రాయింగ్స్ వేస్తుంది ఈ పిల్ల. మంచిగా కళ్ళు వేసి, ఐబ్రోస్ వేసి, ముక్కేసి తల్ల పెడుతుంది అనమాట. అసలు నేను చూడగానే షాక్. భలే అసలు తను పని చేసేదే ఒక చెయ్యి. ఆ ఒక్క చేయితోని సరిగా అంటే చైర్ పట్టుకోవడానికి తనకి కష్టంగా ఉంటుంది. కానీ అట్లనే సపోర్ట్ తీసుకొని మంచిగా ఫిగర్స్ వేస్తుంది. నాకైతే భలే అనిపించింది. తను సొంతంగా ఓన్గా నేర్చుకుంటుంది కదా, అసలు చాలా గ్రేట్ కదా. తనకి కనీసం అసలు బేసిక్ నాలెడ్జే తెలీదు. అంతా ఏం పర్ఫెక్ట్గా ఉందండి మైండ్ సెట్. కానీ అసలు భలే నేర్చుకుంటుంది మా పాప. తనకి ఇంకా కొంచెం నేను సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను. కానీ ఇంకా ఏమో తన పనులు చేసేసరికి నాకు విసుగొచ్చేస్తుంది. ఇంకా ఒక్కోసారి ఇంట్రెస్ట్ పెట్టను. ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ అయిపోయిందండి. ఉన్నది పప్పు ఉంది కదా, అదైతే నేను పిల్లల వరకు కొంచెం ఉందనేసి తాలింపు వేస్తున్నాను. చారులాగా చేసేసి వాళ్ళకి కాసిన్ని అప్పడాలు వేయించి పెడితే పిల్లలు తినేస్తారు అనేసి ఈవినింగ్ ఆ పప్పులో కొంచెం చింతపులుసు పోసి తర్వాత చారు పెట్టేశాను అనమాట. ఇంకా ఆ తర్వాత మా బాబుకి అయితే ఎగ్జామ్స్ నడుస్తున్నాయండి. ఒక 3 days ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మేబీ హాలిడేస్ ఇస్తారనుకుంటా దసరాకి. ఆ తర్వాత కొన్ని బీన్స్ ఉన్నాయండి. ఇంకా ఈవినింగ్ నేను చపాతీ చేస్తున్నాను కదా. ఈవినింగ్ అయితే నేను మా హస్బెండ్ చపాతీయే తింటున్నాం. ఇంకా చపాతీలోకి పప్పు అంత బాగోదు, అందుకనేసి నేను బీన్స్ కర్రీ మళ్ళీ చేశాను. వాళ్ళకైతే పప్పు చారు చేసేసి మేమైతే బీన్స్తో తినొచ్చు అనేసి ఇక బీన్స్ చేశాను అనమాట. ఇదండి ఈరోజు బ్లాగ్. అయితే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.